అందరికీ నమస్కారం. ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమని ఈ సంవత్సరం అయితే చెప్పొచ్చు. ఈ రాశులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది మేషరాశి. మేషరాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఆదాయం కష్టపడి సంపాదించేది ఈ సంవత్సరం వర్తిస్తుంది. 2026లో ఉద్యోగ మార్పు లేదా అదనపు ఆదాయ మార్గం కనిపిస్తుంది. ప్రభుత్వ పనులు, టెక్నికల్ జాబ్స్, బిజినెస్ ద్వారా లాభం పొందుతారు. ఖర్చులు ఎక్కువైనా చివరికి సేవింగ్స్ పెరుగుతాయి. డబ్బు వస్తుంది, కానీ ప్లానింగ్ చాలా అవసరము. ఈ మేషరాశి వారు స్ట్రైట్గా మాట్లాడడం వల్ల చాలాసార్లు అవమానం ఎదుర్కొంటారు. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ వృషభ రాశి వారు ఆదాయం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం, రెగ్యులర్ ఇన్కమ్ కూడా ఉంటుంది. భూమి, ఇల్లు, బంగారం వంటి పెట్టుబడుల్లో కూడా లాభం వర్తిస్తుందని చెప్పచ్చు. 2026లో సేవింగ్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి పేరు, నమ్మకం పొందుతారు. ప్రమోషన్ ఆలస్యంగా వచ్చినా పక్కాగా వస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపారం చేసే వారికి కస్టమర్లు పెరుగుతారు. తొందర నిర్ణయాలు తీసుకోకుండా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళాలని ఈ రాశి వారికి తెలియజేస్తున్నారు. ఇక మూడవది సింహరాశి. ఈ రాశి గురించి చెప్పాలంటే వీళ్ళు ఏమనుకున్నా కూడా చాలా తొందరగా సాధించే మనస్తత్వం లాంటివారు. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అవమానం, అలాగే రాజ్యపూజ్యం తెలుసుకుందాము. రాజ్యపూజ్యం అయితే 7, అవమానం కూడా 7, అన్నీ సమానంగా అయితే ఉన్నాయి. 2026 సింహరాశి వారికి గౌరవం, పేరు, సక్సెస్ తీసుకొచ్చే సంవత్సరం అని చెప్పవచ్చు. మీ ప్రతిభను అందరూ గుర్తించే కాలం ఇది అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం, కెరియర్ గురించి అయితే ప్రమోషన్ లేదా బాధ్యతలైతే పెరుగుతాయి. లీడర్షిప్ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ సంబంధ పనులు సక్సెస్ అవుతాయి. కొత్త జాబ్స్ ట్రై చేసే వారికైతే మంచి ఫలితమని ఈ సంవత్సరం అయితే మనం చెప్పవచ్చు. మొత్తం మీద 2026 సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే సంవత్సరం. అలాగే కష్టం, విజయం రెండూ కూడా మీకు తోడుంటాయని చెప్పవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలైతే వస్తుంటాయి. ఓర్పు ఉంటే సంబంధాలు కూడా బలపడతాయి. దాంపత్య జీవితం కూడా సాధారణంగా బాగుంటుంది అని చెప్పవచ్చు. చివరిది కుంభరాశి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. వీరికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది అని అయితే చెప్పవచ్చు. 2026 కుంభరాశి వారికి మార్పులు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు తీసుకొచ్చే సంవత్సరం అని చెప్పవచ్చు. పాత పద్ధతులు వదిలి కొత్త దారిలో వెళ్ళే కాలం ఇది అని కూడా చెప్పవచ్చు. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. టెక్నాలజీ, ఐటీ, సోషల్ మీడియా, క్రియేటివ్ ఫీల్డ్స్లో మంచి ఎదుగుదల అయితే ఈ సంవత్సరం ఉంటుంది. ఉద్యోగ మార్పు చేస్తే ఆలోచించి చెయ్యాలి. స్నేహితుల ద్వారా అవకాశాలు వస్తాయని ఈ సంవత్సరం అయితే తెలియజేస్తున్నాను. ఆదాయం నెమ్మదిగా పెరుగుతుంది. ఒకేసారి పెద్ద ఖర్చులు కూడా రావచ్చు. సేవింగ్స్ ప్లాన్ తప్పనిసరిగా ఈ సంవత్సరం అయితే చెయ్యాలి. ఆన్లైన్ లేదా సైడ్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓం నమః శివాయ.